దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని ధ్యానవాక్యమును ఈరోజు 2024 డిసెంబర్ 21వ తారీఖు. ఈరోజు ధ్యానవాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యానవాక్యమును పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి చదువుకుందాము. సామెతలు 6:23. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యము దేవుని ఆజ్ఞలు, ఉపదేశములు, ఆయన గద్దింపుల గురించి ధ్యానించుకుంటున్నాము. శ్రేష్టమైన వాక్యాన్ని జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను ద్వారా పలికించిన ఈ శ్రేష్టమైన వాక్కులు మానవులు విని వాటి ప్రకారము నడుచుకొనవలనని దేవుడు ఆశపడుచున్నాడు. ఈ వాక్య ప్రకారం అయితే, వాక్యానుసారంగా మనం చూస్తే దేవుడు ఆశపడుతున్నాడు. ఏమిటి? మానవులు ఈ మాటలు విని వాటి ప్రకారము నడుచుకోవాలి అని. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును అన్న పదము అది దేవుడు జ్ఞాని అయిన సొలొమోనుతో పలికించిన మాటలు. అంతలోనే కాదు, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు అంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరు కుటుంబములలో ప్రతి ఒక్కరు, పెద్దవాళ్ళైతేనేమి చిన్నవాళ్ళైతేనేమి, ఇవి జాగ్రత్తగా వినాలి. పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు ఇచ్చినటువంటి ఉపదేశాలు కానీ ఆజ్ఞలు కానీ ప్రభువారు ఏ విధంగా అయితే అది వెలుగుగాను అవి చేయుచు శిక్షార్థంగా గద్దించే గద్దింపులు అవి జీవమార్గములు. తప్పకుండా ఎదురు తిరగకుండా పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలను పాటించాలి, లోబడి వినాలి, చెయ్యాలి. అది దేవునికి ఇష్టము. దేవుని మాటలను, ఆయన ఆజ్ఞలను మనము మన హృదయాలలో భద్రంగా దాచుకుంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో దానిని మనము తప్పక గ్రహిస్తాము, గ్రహించగలము కూడా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎంత శ్రేష్టమంటే, ఆ దీనత్వము మానవునికి దీర్ఘాయువు కలుగు చేస్తుందని సామెతలు 10:27లో తెలియపరిచినట్లు మనము చూస్తున్నాము. దీనత్వము అనేది ఎంత గొప్పదో ఆలోచించారా? ఇప్పుడు నేటి ఈ వాక్యము సామెతలు 10:27లో ఇవ్వబడినటువంటి వాక్యము, దీనత్వము మానవునికి దీర్ఘాయువు కలుగు చేస్తుందని సొలొమోను గారు రాస్తున్నాడు. అలాగే ఉపదేశము కూడా, మన తల్లిదండ్రులు ఇంకా మన పెద్దవారు చెప్పిన బోధలు, ఉపదేశాలు ఆలకించి వాటి ప్రకారంగానే జీవిస్తుంటే అట్టి జీవన వ్యవస్థను తోటివారు కూడా చూస్తూ వారు కూడా అదే తరహాలో జీవించుచు జ్ఞానయుక్తంగా మలుచుకుంటూ ఒక ఆభరణాన్ని ధరించిన సొగసుగా ఉంటుందని సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8లో వ్రాయబడి ఉన్నది. దీనత్వము ఎంత గొప్పది! దీనత్వంగా ఉంటే అది జ్ఞానయుక్తంగా మలుచుకుంటుందట. మన యొక్క జీవిత విధానమే. దేవుని యొక్క ఆజ్ఞలను, ఉపదేశములను మనము హృదయపూర్వకంగా స్వీకరించి ఆచరిస్తే మనకు శాంతిని, సుఖజీవముతో గడిపే సంవత్సరములు గల దీర్ఘాయువు పొందుకుంటామని సొలొమోను గారు
3వ అధ్యాయము మొదటి 2 వచనాలలో బోధిస్తున్నాడు. చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అవి మనం సుఖజీవంతో ఉంటామట. ఎట్లా? మనము దేవుని యొక్క నేటి ధ్యాన వాక్యాన్ని కానీ మనం హృదయపూర్వకంగా స్వీకరిస్తే తప్పకుండా మనకు శాంతిని, సుఖజీవముతో గడిపే సంవత్సరాలు గల దీర్ఘాయువు పొందుకుంటామని సొలొమోను గారు చెప్తున్నారు. అదేవిధంగా లోకములో దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబాలలోని తల్లిదండ్రుల ఆజ్ఞలు, వారి ఉపదేశాలు విని విధేయత అనేది పాటిస్తూ బిడ్డలు సుఖజీవము కలిగిన దీర్ఘాయువును పొందుకుంటారు. దేవుని ఆజ్ఞలు, ఉపదేశాలు పాటిస్తూ ఆయన గద్దింపుకు లోబడి జీవించు వారికి జీవమార్గాన్ని పొందుకుంటారు. ఎంత అద్భుతము! ఆయన ఆజ్ఞలు, ఉపదేశాలు పాటించాలి. వినయ విధేయతలుగా కలిగి ఉంటే మనం జీవమార్గాన్ని తప్పకుండా మనము పొందుకుంటాము. కావున ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యానుసారం జీవించుచు మన హృదయాలలోకి పరిశుద్ధాత్మ ప్రవేశం కలగాలని దేవుని మనం ప్రార్థిద్దాము. ఆ మాదిరిగా కానీ మనము ఉంటే మనము ఎల్లప్పుడూ మన దీర్ఘాయువు కలిగి ఆయన ఆజ్ఞలు, ఉపదేశాలు వింటే మనము సుఖజీవము గడుపుతాము. దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డలముగా ఉంటాము. మొదటగా దీనత్వము కలిగి ఉండాలి. పెద్దల మాటలు వ్యతిరేకించకూడదు, వినాలి. వాక్యానుసారంగా మనము జీవించాలి. మన హృదయాల్లోకి పరిశుద్ధాత్మ ప్రవేశం కలగాలని మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కూడా హృదయపూర్తిగా ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము ప్రకారంగా మనము నడిచి మనము దేవునికి ఎప్పుడు వినయ విధేయతలతో దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరచుచు మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, మేము ఎల్లప్పుడూ నాయన నీ యందు భయభక్తులు కలిగి దేవా నీవిచ్చే దీర్ఘాయువును మేము పొందుకొని నిన్ను నిత్యము స్తుతించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమనియు దేవా నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమనియు కృపగల తండ్రి, గొప్పగల నాయన, గొప్ప తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. నాయన, ఈ వాక్యానుసారం మేము ధ్యానించుకుంటున్న విధానాన్ని దేవా మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఏ బిడ్డకైతే దేవా వినయ విధేయతలు నాయన కొదువుగా ఉన్నాయో తండ్రి, దేవా ఆ బిడ్డను నాయన నువ్వు ఒక్కసారి దర్శించు తండ్రి. ప్రతి బిడ్డకు తండ్రి వినయ విధేయతలు కలిగి నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవలన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.